ఆవిడ రంగాన్ని ఎందుకు కలవరిస్తుంది? మరేట్లేదు సినిమాయ నా దుబాయ్ వెళ్ళక ముందు రంగమ్మత్త కూతురు మంగమ్మకి నాకు పుల్లి లవ్వింగ్. నా దుబాయ్ వెళ్ళగానే మంగమ్మని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేసినది. లేదంటే రంగా వెట్స్ మంగా అని మా అన్నయ్యకి పెళ్ళైపోయేది. గంగా చేసిన రక్షణ చాలు, కామ్గా ఉండు. ఇప్పుడేంటి, మీరిద్దరు వెళ్ళి ఆవిని పరామర్శించాలి అంతే కదా? సరే సరే వెళ్ళేసి వచ్చేయండి. అలాగే. ఎక్కడికి వెళ్లేది? వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళండి. ఇంటికి ఇంపార్టెంట్ గెస్ట్లు వస్తుంటే మీరు లేకపోతే ఎలాగా? మేము వెళ్తేనే కదా వాళ్ళు వచ్చేది. ఏంటి? అయ్యో అన్నయ్య. వెళ్ళనివ్వండి అత్తయ్య గారు, వాళ్ళు అసలే ఫారెన్ గెస్ట్లు. మనందరం అంటే క్లాసీగా ఉంటాం. రంగా గంగా మాస్గా కనిపిస్తారు. పైగా వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. సో వాళ్ళకి పరిచయం చేసినా వీళ్ళే మాట్లాడలేరు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతారు. వచ్చిన గెస్ట్లని గౌరవించు. మన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. అలా కాదు మావయ్య గారు, నా ఉద్దేశం రంగా గంగా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరని అంతే. నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే వీరు. ఈ ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ కోసం ఆలోచించేది నువ్వే. సర్లే పెదనాన్న, వీరు చెప్పినట్టుగానే వాళ్ళ ముందు వీళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు గానీ వాళ్ళని అక్కడికి వెళ్ళి. సరే సరే వెళ్ళరండి. అలాగే పెద్దమా. బాయ్ పెద్దరు. బాయ్ బాయ్ వెళ్ళరండి. వచ్చేస్తున్నాడు. యాండి కాఫీ. మిమ్మల్నేనండి, కాఫీ తీసుకోండి. తను ఎవరితో మాట్లాడుతుంది? ఎవరో ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నట్టుందండి. ఇన్నేళ్ల తర్వాత మన ఇంట్లోకి వచ్చింది. తను మనతో టైం స్పెండ్ చేయకుండా 24 గంటలు ఫోను ఫోను ఫోను. మీరు మళ్ళీ మొదలు పెట్టారా? 20 ఏళ్లుగా తన కష్టాలు బాధలు అన్ని వాళ్ళతోనే పంచుకుంది కదండి. మనకంటే వాళ్ళతోనే కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది అంతేనండి. ఆయన మీరు ప్రతిదీ భూతద్దోనో చూడకండి. తను చూస్తుంటే కష్టాలు బాధలు అనుభవించిన దానిలా కనబడటం లేదు. తను చిన్నప్పటి నుంచి సంతోషంగా సిరి సంపదలతో గడిపినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటారండి? అనాథగా పెరిగిందని ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటారా? అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కన్న తల్లిదండ్రులకి కన్న కూతురికి ఉండవలసిన బాండింగ్ తనలో కనబడటం లేదు. నేనంటే ఇంతకాలం తను మనతో లేదు అన్న ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయ్యాను కాబట్టి తనకు నేను దగ్గర కాకపోవచ్చు. బట్ నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావని అనిపిస్తుంది. ఎందుకు? మీవన్నీ అనవసరపు ఆలోచనలేనండి. నాతో అంటే అన్నారు. అమ్మాయితో ఇలా మాట్లాడకండి. తను కూడా మీలాగే ముండిది. మళ్ళీ ఏమైనా చేసుకున్నా చేసుకుంటుంది. నో, తను నాలా కానే కాదు. నాకేమైనా సమస్య వస్తే మొండిగా నిలబడి పోరాడతానే తప్ప. ఏంటి వీరు, ఇషిక వాళ్ళకి నువ్వు కోఆపరేట్ చేస్తున్నావా, నాన్ కోఆపరేట్ చేస్తున్నావా? బావా ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. యాక్చువల్లీ ఎంకే కంపెనీ వాళ్ళు నా ప్రమేయం లేకుండానే వీళ్ళతో మీటింగ్ రెడీ అయ్యారు.
నేను సూర్య విషయంలో ఫేవర్ అడిగినందుకు వాళ్ళ బిజినెస్ కి హెల్ప్ చేయమన్నారు. నేను సూర్య అండ్ ఇషికా వాళ్ళ కోసం ఎంకే కంపెనీ వాళ్ళతో వీళ్ళని మీట్ అవ్వడానికి వెళ్ళాను అంతే. చాలా క్లారిటీగా చెప్పావు వీరు, కానీ ఒక్క ముక్క కూడా అర్థం కాల. ఓకే, అసలు మీరు మాతో ఎందుకు టైఅప్ అవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్లీ మై కోపీ ఐ మీన్ మై డాటర్ ఇలా బిజినెస్ టోటల్లీ లాస్ చేసింది. మై సన్ సఫరింగ్ వెరీ మచ్. యువర్ బిజినెస్ టైఅప్ విత్ us, we get profit, loss gone. వాట్, బిజినెస్ లో లాస్ చేసావా? బిజినెస్ చేయడం రానప్పుడు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు? You see my daughter, she's maintaining 500 crores business. ఐదు కోట్లు 10 కోట్ల బిజినెస్ చేయడమే చేత కాలేదు, ఇంకా అన్ని కోట్ల బిజినెస్ ఎక్కడ చేస్తారు? Virendra, you have also no job, right? Why you people are wasting time? Come on, guys. Do something, guys. ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్. అత్తయ్య గారు, మావయ్య గారు, నేను మీకు ఈ బిజినెస్ ప్రపోజల్ గురించి తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.